ఇంట్లో నా భర్త అర్థం చేసుకోవట్లేదు, నా అత్తమామలు అర్థం చేసుకోవట్లేదు, అందరు నన్ను ఇలా వేధిస్తున్నారు అని ఎవరన్నా స్త్రీ నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు ఆ స్త్రీ గురించి కేర్ తీసుకోవాలి, మర్చిపోకూడదు. ఎటు వెళ్ళినా కానీ నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం అంటే ఆ బిడ్డ మరణించకుండా కాపాడే బాధ్యత నీది. కాబట్టి ఆ స్త్రీ ఆ మాటలు ఎప్పటి నుంచి అయితే చెప్పిందో ఆ రోజు నుంచి నువ్వు ఆమె బాధ్యత తీసుకోవాలి. ఒక ఆత్మని మరణంలోంచి రక్షించడం అంటే అదే. తన ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోయింది, కానీ నువ్వు క్రీస్తు మాటలను బోధించి తను తిరిగి తీసుకొచ్చావంటే తను క్రీస్తు అడుగుజాడలను నడిచిద్ది, తన కుటుంబాన్ని కూడా కట్టుకునిద్ది. ఒకవేళ తనకున్న నేను ప్రతిసారి నేనే తగ్గాల, వాళ్ళు తగ్గరా అని తనలో ఉన్న అహం వల్ల తను అప్పుడు దాకా బాధపడి ఉండొచ్చేమో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైద్ది? నువ్వే ఓర్చుకోవాలి, నువ్వే తగ్గి ఉండాలి, నువ్వే వాళ్ళకి లోబడాలి అని ఇక్కడ నేర్చుకునేది. కాబట్టి తనకి ఎటువంటి శోధన